మీ ధన. వెల్కమ్ టు దిస్ వీక్ బిగ్ స్టోరీ. సౌత్ సినిమా పాన్ ఇండియా వైడ్ గా సత్తా చూపిస్తోంది. టాలీవుడ్ వేల కోట్ల కలెక్షన్లతో టాప్ లో ఉంటే మలయాళం డిఫరెంట్ కంటెంట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఇక కన్నడ తక్కువ మంది హీరోలతో ఇండియన్ సినిమానే ఇంపాక్ట్ చేస్తుంటే మరోవైపు తమిళ్ వరుస ఫ్లాపులతో సతమతమవుతోంది. మొన్నటి వరకు తెలుగు తర్వాత తమిళ ఇండస్ట్రీదే టాప్ ప్లేస్ అనుకుంటే కొన్నాళ్ళుగా కన్నడ సినిమా లైమ్ లైట్ లోకి వచ్చేస్తోంది. మరి కన్నడ ఇండస్ట్రీ తమిళ సినిమాకి చెక్ పెట్టేస్తుందా? కోలీవుడ్ ప్లేస్ ని ఆక్యుపై చేస్తుందా? సౌత్ లో తెలుగు తర్వాత అన్డౌటెడ్లీ ఎక్కువ సినిమాలు, బడ్జెట్, మార్కెట్, బిజినెస్ జరిగేదంతా తమిళ్ ఇండస్ట్రీలోనే. నెంబర్ ఆఫ్ హీరోలు, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలు, విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న రజనీకాంత్ లాంటి హీరోలకి కేర్ ఆఫ్ అడ్రస్ తమిళ్ సినిమా. అయితే ఆ తమిళ్ సినిమా ప్లేస్ ని కన్నడ రీప్లేస్ చేస్తోందంటూ చర్చ జరుగుతోంది. ఎందుకంటే రీసెంట్ గా కాంతారా సినిమా క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ అంతా ఇంతా కాదు. రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచి యునానిమస్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగులో ఫస్ట్ నుంచి ఎన్టీఆర్ సపోర్ట్ ఉండడంతో కాంతారా 1 సినిమా తెలుగులో కూడా సాలిడ్ టాక్ తో రన్ అవుతోంది. కాంతారాకి ప్రీక్వెల్ గా తెరకెక్కిన కాంతారా చాప్టర్ 1 ఫస్ట్ డేనే దాదాపు 90 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. అంతేకాదు వీకెండ్ కే 200 కోట్లు దాటేస్తుందని అంచనా. తన సినిమా ఒక్క షో కోసం ఫైట్ చేసిన రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 ని ఏకంగా 5,000కు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారంటే కన్నడ సినిమా ఏ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో క్లియర్ గా తెలుస్తోంది. 100 కోట్లతో తెరకెక్కిన కాంతారా చాప్టర్ 1 కన్నడలోనే కాదు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. స్పెషల్లీ ఓవర్సీస్ లో ఎప్పుడూ లేనంతగా 10 కోట్లకు పైగా ఫస్ట్ డే కలెక్ట్ చేసి మార్కెట్ పెంచేసుకుంది. ఓవర్సీస్ తో పాటు పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోన్న రిషబ్ శెట్టి సినిమా పాన్ ఇండియా ఆడియన్స్ నే కాదు స్టార్స్ ని, క్రిటిక్స్ ని కూడా ఆకట్టుకుంటోంది. అందుకే బాలీవుడ్ క్రిటిక్స్ స్టార్స్ దగ్గర నుంచి ఎన్టీఆర్, సందీప్ రెడ్డి, ఆర్జీవి, ప్రశాంత్ వర్మ, యష్ లాంటి హీరోలు, డైరెక్టర్లు సోషల్ మీడియాలో సినిమా గురించి పోస్టులు పెడుతున్నారు. ఇండియన్ సినిమా ఇప్పటి వరకు చూడనటువంటి విజువల్ వండర్ ని అంత కష్టపడి తెరకెక్కించిన రిషబ్ శెట్టిని తెగ పొగిడేస్తున్నారు. అంతేకాదు కాంతారా చాప్టర్ 2 మీద మరిన్ని ఎక్స్పెక్టేషన్స్ తో వెయిట్ చేస్తున్నారు. కన్నడ సినిమా అన్డౌటెడ్లీ సౌత్ లోనే కాదు పాన్ ఇండియా వైడ్ గా ఇంపాక్ట్ చూపిస్తోంది. కన్నడ నుంచి ఈ మధ్య రిలీజ్ అయిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చూపిస్తూనే ఉంది. నిజానికి కన్నడలో స్టార్ హీరోలు చాలా తక్కువ, కానీ వాళ్ళు ఇండియా వైడ్ క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. కొన్నాళ్లుగా కన్నడ సినిమా ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన కాంతారా 1 సినిమానే కాదు, అసలు అంతకుముందు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన కాంతారా సినిమా కూడా రిలీజ్ అయ్యాక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎన్క్రోచ్మెంట్, థ్రిల్లర్, మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన కాంతారా 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతారా 450 కోట్లు కలెక్ట్ చేసింది. 2 ఏళ్ల క్రితం అసలు తెలుగు ఆడియన్స్ కూడా అప్పటి వరకు పెద్దగా తెలియని రిషబ్ శెట్టి కాంతారాని రీజనల్ మూవీగా రిలీజ్ చేసి పాన్ ఇండియా వైడ్ సక్సెస్ కొట్టాడు. కాంతారా కంటే ముందు కన్నడ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా హైలైట్ చేసిన హీరో యష్. కేజీఎఫ్ తో యష్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. కన్నడ సినిమా కేజీఎఫ్ కి ముందు, కేజీఎఫ్ తర్వాత అనే రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేశాడు యష్. 2018 లో యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ కేజీఎఫ్ రిలీజ్ అయి 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. 2022లో రిలీజ్ అయిన కేజీఎఫ్ 2 కన్నడ సినిమా లెక్కల్నే మార్చేసింది. అప్పటి వరకు ఉన్న 1000 కోట్ల కలెక్షన్ల కలని నిజం చేసుకుంది. 100 కోట్లతో తెరకెక్కిన కేజీఎఫ్ 2 రిలీజ్ అయి 1200 కోట్ల కలెక్షన్లతో హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ దెబ్బతో యష్ పాన్ ఇండియా వైడ్ గా హ్యాపెనింగ్ హీరో అయిపోయాడు. అసలు అప్పటి వరకు పెద్దగా తెలియని కన్నడ సినిమాని పాన్ ఇండియా వైడ్ పరిచయం చేసి ఏకంగా తన కోసం బాలీవుడ్ వెతుక్కుని వచ్చేలా చేశాడు ఈ కన్నడ స్టార్ యష్. యష్ ప్రస్తుతం బాలీవుడ్ భారీగా 4,000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణంలో రావణాసురుడిగా నటిస్తున్నారు. యష్ క్రేజ్ పాన్ ఇండియా వైడ్ గా పెరగడంతో పాటు
అతని సినిమాలకు భారీగా హైప్ కూడా పెరిగిపోతోంది. కేజీఎఫ్ సిరీస్లో నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకెళ్లబోతున్న కేజీఎఫ్ 3 మీద కూడా అంచనాలు విపరీతంగా క్రియేట్ అవుతున్నాయి. దీనికి తోడు వచ్చే మార్చిలో రిలీజ్ అవుతున్న డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ మూవీ టాక్సిక్ బాక్సాఫీస్ ని షేక్ చేయడం గ్యారంటీ అన్న ప్రిడిక్షన్ స్టార్ట్ అయింది. కన్నడ సినిమాలో స్టార్ హీరోలు తక్కువే. అందులోనూ ఈ ట్రెండ్ కి తగినట్టు క్రౌడ్ పుల్ చేయగలిగే చరిష్మా ఉన్న హీరోలు చాలా తక్కువ. ఆ లిస్ట్ లో అన్డౌటెడ్లీ యష్, రిషబ్ ఉన్న కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తున్నారు మరికొంతమంది హీరోలు. కన్నడాని టాక్ ఆఫ్ ద ఇండియన్ సినిమా చేస్తోంది యష్, రిషబ్ లాంటి స్టార్లే కాదు, కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్న చాలా మంది హీరోలు ఉన్నారు. కాంతారా చాప్టర్ 1 కంటే జస్ట్ 2 నెలల ముందు రిలీజ్ అయిన సో ఫ్రమ్ సో 125 కోట్లు కలెక్ట్ చేసింది. 5 కోట్ల బడ్జెట్ తో ఏమాత్రం భారీ మేకింగ్, స్టార్ క్యాస్ట్ లేకుండా, అసలు సినిమాటిక్ రూల్స్ ఏవీ పెద్దగా ఫాలో కాకుండానే చేసిన ఈ సినిమా సౌత్ లో సూపర్ హిట్ అయింది. రాజ్ బి శెట్టి నిర్మాతగా లీడ్ రోల్ చేసిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ సో ఫ్రమ్ సో ఇండస్ట్రీలో హిలేరియస్ హిట్ అయింది. అసలు ఎలాంటి స్టార్ హీరో హీరోయిన్లు లేకుండా, మాస్ డాన్సులు ఏం లేకుండా థియేటర్లలోకొచ్చి 300 కోట్లు కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది మహావతార నరసింహ. కంప్లీట్ మైథలాజికల్ యానిమేషన్ మూవీగా వచ్చిన ఈ మహావతార నరసింహ సినిమా పాన్ ఇండియా వైడ్ గా సూపర్ హిట్ అయింది. ఒకప్పటి స్టార్ హీరో అయిన పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ మూవీగా ఆడియన్స్ ముందుకొచ్చిన జేమ్స్ మూవీ ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే భారీ వసూళ్లు రాబట్టింది. 2022లో రిలీజ్ అయిన ఈ సినిమా 150 కోట్లకు పైగా రాబట్టి మంచి హిట్ అందుకుంది. కన్నడ హీరో సుదీప్ కూడా అంతకు ముందెప్పుడూ చేయని భారీ యాక్షన్ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. అలా రిలీజ్ అయిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ విక్రాంత్ రోణా మూవీ. విక్రాంత్ రోణా మూవీ 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి కన్నడ సినిమాని మరోసారి హైలైట్ చేసింది. పెద్దగా స్టార్డమ్ లేని రక్షిత్ శెట్టి, స్టోరీ డ్రివెన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన చార్లీ సినిమా దాదాపు 120 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఎమోషనల్ పెట్ స్టోరీగా ఆడియన్స్ ముందుకొచ్చిన చార్లీ సినిమా పాన్ ఇండియా వైడ్ గా మంచి సక్సెస్ అయింది. ఇలా కన్నడ సినిమా కేజీఎఫ్ నుంచి స్టార్ట్ చేసి లేటెస్ట్ గా వచ్చిన కాంతారా చాప్టర్ 1 వరకు బాక్స్ ఆఫీస్ ని ఇంపాక్ట్ చేసి పాన్ ఇండియా వైడ్ గా తన సత్తా చూపించే సినిమాలు చేస్తోంది. అంతేకాదు, అంతకంటే భారీ సినిమాలు, పెద్ద సంఖ్యలో హీరోలున్న తమిళ ఇండస్ట్రీస్ కి సవాల్ విసురుతోంది. తెలుగు సినిమాకి రీజనల్ వైజ్, పాన్ ఇండియా వైజ్ మంచి బేస్ ఉంది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి ఆ రేంజ్ లో క్రేజ్ ఉండేది. అయితే ఇప్పుడు వరుసగా తమిళ హీరోలందరూ ఫ్లాప్ అవ్వటం, పెద్ద హీరోలున్నా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రాకపోవటం, దీనికి తోడు కన్నడ లాంటి చిన్న ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా వైడ్ సినిమాలు సూపర్ హిట్ అవ్వటంతో తెలుగు తర్వాత నెక్స్ట్ కన్నడ పేరే వినిపించే టైం ఎక్కువ దూరంలో లేదన్న టాక్ వినిపిస్తోంది. కన్నడ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవుతుంటే తమిళ హీరోల సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. స్టార్ డైరెక్టర్లందరూ వరుసగా ఫామ్ కోల్పోతున్నారు. ఇక 100 కోట్లు పెట్టిన నిర్మాతలైతే కనీసం పెట్టిన డబ్బులు కూడా వెనక్కి రావడం లేదంటూ లబోదిబోమంటున్నారు. చిన్న సినిమాలు తప్ప స్టార్ చరిష్మా ఉన్న ఏ సినిమా పెద్దగా ఆడడం లేదు. ఆ లిస్ట్లో ధనుష్ ఇడ్లీ కడై కూడా యాడ్ అయింది. దసరా సీజన్లో రిలీజ్ అయిన ధనుష్ నిత్యామినన్ మూవీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, తెలుగు స్టార్ హీరో నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ సెన్సేషన్ సౌబిన్ ఇలా క్రేజీ స్టార్ క్యాస్ట్ తో 400 కోట్ల భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కూలీ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చింది. స్టార్ క్రేజ్ తో ఓపెనింగ్స్ రాబట్టిన ఆడియన్స్ అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయింది. మరో సీనియర్ స్టార్ కమల్ హాసన్ కూడా ఈ సంవత్సరం బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులే ఫేస్ చేశారు. ఈ సంవత్సరం పోస్ట్ సమ్మర్ థియేటర్లలోకి వచ్చిన థగ్ లైఫ్ కూడా అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయింది. కమల్ హాసన్, మణిరత్నం క్రేజీ కాంబినేషన్, 35 ఏళ్ల తర్వాత రిపీట్ అయిన నాయగన్ కాంబినేషన్ అని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ సినిమా మాత్రం అస్సలు ఎక్కలేదు ఆడియన్స్ కి. అంతేకాదు,
కమల్ హాసన్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు 2 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కి 100 కోట్లు కూడా కలెక్ట్ చేయలేక డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సూర్య, కార్తిక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో వచ్చిన రెట్రో మూవీకి తెలుగులో కూడా భారీగా ప్రమోషన్లు చేశారు సూర్య. కానీ తీరా రిలీజ్ అయ్యేసరికి ఆడియన్స్ కి ఎక్కలేదు. థియేటర్లో వర్కౌట్ కాకపోయినా ఓటీటీలో మాత్రం పర్వాలేదు అనిపించుకుంది ఈ సినిమా. అంతకుముందు భారీ బడ్జెట్ తో చేసిన కంగువా కూడా అంతగా వర్కౌట్ కాలేదు. ఓవర్ హైప్, భారీ బడ్జెట్, హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ వీటన్నింటితో సినిమా థియేటర్లోకి వచ్చినా అసలు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేకపోతోంది. అందుకే వరుస పెట్టి ఫ్లాపుల్లోనే కంటిన్యూ అవుతూ బాక్స్ ఆఫీస్ హిట్ కోసం వెయిట్ చేస్తోంది తమిళ సినిమా. ఎక్స్పెరిమెంట్స్ కి ఎప్పుడూ రెడీగా ఉండే విక్రమ్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో 100 కోట్ల బడ్జెట్ తో పా రంజిత్ తెరకెక్కించిన తంగలాన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర అంచనాల్ని అందుకోలేక చెతికిల పడింది. ఇక ఆ తర్వాత ఈ సంవత్సరం వచ్చిన వీరధీర సూరన్ కూడా యావరేజ్ టాక్ తోనే కంటిన్యూ అయ్యింది. ఈ సంవత్సరం విక్రమ్ నుంచి రిలీజ్ అయిన 2 సినిమాలు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోయాయి. ఈ సంవత్సరం బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు చేసిన అజిత్ కూడా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కొట్టలేకపోయారు. ఫిబ్రవరిలో విడాముయర్చి సినిమాతో పాటు ఏప్రిల్లో అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు చేశారు అజిత్. విడాముయర్చి డిజాస్టర్ అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ పర్వాలేదు అనిపించింది. కానీ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో అజిత్ సినిమాలు ఉండాలనుకుంటున్నారో ఆ రేంజ్ సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయారు. మరో తమిళ్ స్టార్ హీరో విజయ్ బిగిల్ తర్వాత హిట్ కొట్టలేదు. వరుసగా బీస్ట్, వారిసు, లియో ఇలా టాప్ డైరెక్టర్లతో సినిమాలు చేసినా వరుసగా ఫ్లాపుల్నే ఫేస్ చేశారు విజయ్. అయితే విజయ్ సినిమా కెరియర్ లో లాస్ట్ మూవీగా వస్తోన్న జననాయగన్ పై మాత్రం ఆడియన్స్ లో అంచనాలు బాగా ఉన్నాయి. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతోన్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని ఆసక్తిగా ఉన్నారు ఫ్యాన్స్. ఇలా వరుసగా స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్లు వరుస పెట్టి ఫ్లాపుల్లోనే ఉన్నారు. వీటన్నింటినీ మర్చిపోయి మళ్లీ తమిళ్ ఇండస్ట్రీ కళకళలాడాలంటే ఒక సాలిడ్ హిట్ పడాలి. అది జననాయకుడితో అయినా, నెల్సన్ రజనీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న జైలర్ 2 అయినా అవ్వాలని 1000 కళ్లతో వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అయితే ఈ గ్యాప్ లోనే కన్నడ సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉండడంతో ఆడియన్స్ అందరూ అటువైపు షిఫ్ట్ అయిపోతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, తమిళ్లో అందరూ హీరోలు ఫ్లాప్ అవ్వడం, ఎట్ ద సేమ్ టైం కన్నడలో చిన్న హీరోలు కూడా హిట్లు కొడుతూ ఉండడంతో తమిళ ఇండస్ట్రీని కన్నడ రీప్లేస్ చేస్తుందా అన్న చర్చ స్పీడ్ అందుకుంటోంది. తమిళ్లో స్టార్ల సినిమాలు ఫెయిల్ అవుతున్నా కన్నడలో చిన్న సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. ఇదే రేంజ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతూ పోతే తమిళ సినిమాని కన్నడ డామినేట్ చేయడానికి ఎన్నో రోజులు పట్టదంటున్నారు జనాలు. సో ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరో హాట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.